హలో అండి. మెయిన్లీ వీడియో చేస్తుంది లీడ్స్ అందరికీ అసలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. అసలు ఏంటి నేను చేస్తుంది ఏంటి, మీకు ఎలా ఎర్నింగ్స్ అనేది మీరు ఎలా క్రియేట్ చేయొచ్చు నాలాగా. లేదు ఇంకా అలా ఫ్రీలాన్సింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటి అనేది చెప్తాను. నేను చేస్తున్న కంపెనీ వచ్చేసి బిజ్గురుకుల్ అండి. బిజ్గురుకుల్ ఎఫిలియేట్ కింద చేస్తున్నాను. ఇందులో నేను కూడా ఎన్రోల్ అయ్యి స్కిల్స్ నేర్చుకొని సర్టిఫికేషన్ తీసుకొని దాంతో ఫ్రీలాన్సింగ్ అండ్ ఎఫిలియేట్ అయితే చేయడం జరుగుతుంది. సేమ్ మీరు కూడా ఇందులో 26 స్కిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బిజ్గురుకుల్లో. ఇప్పుడు ఏవైతే హై పేయింగ్ అండ్ ట్రెండింగ్ డిజిటల్ స్కిల్స్ ఉన్నాయో అవి నేర్చుకుంటారు. ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే మీకు కంటెంట్ రైటింగ్ కానీ, కాపీ రైటింగ్ కానీ, ఆర్ఎల్స్ ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేయడం ఎలాగా, లేకపోతే వెబ్సైట్ డిజైన్ చేయడం ఎలాగా, యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ మీరు మానిటైజ్ చేయడం ఎలాగా, లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్టాక్ మార్కెట్ బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా నేర్పిస్తారు. అలా 26 డిఫరెంట్ స్కిల్స్ ఉన్నాయండి. ఆ స్కిల్స్ నేర్చుకుంటూ దాంతో మీరు మనీ అనేది ఎలా జనరేట్ చేయొచ్చు మీకు అనేది మీకు బిజ్గురుకుల్లో నేర్పిస్తారు. మీరు ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఎఫిలియేట్ మార్కెటింగ్, సెకండ్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు చూసినప్పుడు మీకు ఎవరైనా సరే వెబ్సైట్లో మీరు పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు లింక్స్ పెడుతూ ఉంటారు. మేము అమెజాన్ నుంచి ఇది బై చేసామండి, మేము ఇది బై చేసాం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాం, ఆ లింక్ త్రూ బై చేయండి అని చెప్పి. ఆ లింక్ త్రూ మీరు పర్చేస్ చేసినప్పుడల్లా మీకు వాళ్ళకి ఒక కమిషన్ అనేది వెళ్తుంది అనమాట. ఇంత పర్సంటేజ్ కమిషన్ అనేది వెళ్తుంది. అదే ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫ్రీలాన్సింగ్ వచ్చేసరికి మీరు ఒక స్కిల్ నేర్చుకొని, లేదు ఒక ఎగ్జాంపుల్ ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలో మీరు నేర్చుకున్నారు. అదే మీరు ఇంకొకరికి ఆ స్కిల్ నేర్చుకొని మీరు ఇంకొక వాళ్ళకి చేసినప్పుడు దాన్ని ఫ్రీలాన్సింగ్ అనేది అంటారు అనమాట. ఇలాంటి స్కిల్స్ నేర్చుకొని బయట జాబ్స్ చేసిన వాళ్ళు, జాబ్స్ పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో చేసిన వాళ్ళు ఉంటున్నారు, ఫ్రీలాన్సింగ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఈ స్కిల్స్ నేర్చుకొని మనం ఇది అనేది ఇందులో ఇప్పుడు మీరు నేర్చుకొని ఎర్నింగ్ చేస్తాం అన్న వాళ్ళకైతే ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ వేయాల్సిన స్టెప్ ఏంటంటే అండి, నేను మీకు ఇంట్రొడక్షన్ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోలో నేను ఆల్రెడీ మీకు 5 బండిల్స్ చూపించాను. ఆ 5 బండిల్స్లో స్కిల్ సెట్ అనేవి ఉంటాయి. ఏవైతే స్కిల్స్ నేర్పిస్తారన్న 26 స్కిల్స్ అవి డీటెయిల్లీ నేను మీకు ఈ వీడియో అయిపోగానే పంపించడం జరుగుతుంది. ఆ స్కిల్ సెట్లో మీరు ఏది ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని చెప్పి మీరు చూస్ చేసుకుంటే, ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఫ్రీలాన్సింగ్లో ఏ స్కిల్స్ నేర్చుకుంటాం అనేది మీరు చూస్ చేసుకోవాలి. ఎఫిలియేట్ అనుకోండి, ఎఫిలియేట్కి వచ్చేసరికి మీరు చూస్ చేసుకున్న బండిల్ బట్టి మీకు కమిషన్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. నేను చూస్ చేసుకుంది అయితే నేను 15,000 పెట్టి ఎన్రోల్ అయ్యానండి. స్కిల్స్ నేర్చుకున్నాను, ఫ్రీలాన్సింగ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఎఫిలియేట్ చేస్తున్నాను. ఎఫిలియేట్ నేను చూస్ చేసుకున్న 15,000 కాబట్టి నాకు వచ్చే కమిషన్ వచ్చేసి ప్రతి కన్వర్జన్కి 10K ఉంటుందన్నమాట. అలా మీరు ఏ బండిల్ అయితే చూస్ చేసుకుంటారో మీరు దాన్ని బట్టి మీ ఎర్నింగ్స్ అనేవి ఉంటాయి. మీరు పెట్టి ఇన్వెస్ట్మెంట్లో 70,000 ఆర్ 70,000 కదా, సారీ యాక్చువల్లీ 70% టు 75% అనేది మీది, 70 to 80% అనుకోండి. అలా మీరు తీసుకున్న బండిల్ బట్టి మీకు కమిషన్ స్ట్రక్చర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఎఫిలియేట్స్కి అయితే ఇప్పుడు ఈ వీడియో అయిపోగానే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది, నేను మీకు పంపించినట్టు నేను కింద అటాచ్డ్ దీనికి డీటెయిల్స్ అన్నీ నేను పంపిస్తాను. ఇందులో మీకు ఏ బండిల్ అయితే ఇంట్రెస్టెడ్ ఉందో ఆ బండిల్ బట్టి మీరు ఫర్దర్ ఫ్రీలాన్సింగ్ అయితే మీకు ఏది సజెస్టబుల్లో, లేదా అఫిలియేట్ అయితే మీరు ఏంటి ఇంట్రెస్టెడ్ నాకు కింద చెప్పండి. దాన్ని బట్టి నేను మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది నేను సెండ్ చేయడం జరుగుతుంది. ఓకేనండి?